గురూజీ, మచిలీపట్నం నుంచి అన్నపూర్ణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి అన్నపూర్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, మా వారి గురించి తెలుసుకుందామని. సరేనండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. అనురాధ నక్షత్రం అండి. ఓకే. రవిబాబు 1970. సరేనండి, మాట్లాడండి. నవంబర్ 28. నమస్తే తల్లి. నమస్కారం అండి. మీ వారి గురించి తెలుసుకోవాలా? అవునండి, ఆయన మాట్లాడతారు, మాట్లాడండి. గురూజీ నమస్కారం. గురూజీ నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నా. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించారు. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 14 years అవుతుందండి. 14 సంవత్సరాలు. 98 అండి. సరే సరే. జన్మజాతకం బాగుంది, సప్తమ స్థానం చూపిస్తుంది. మీరు ఎన్నో కొడుకు మీ నాన్నగారికి? నేను ఒక్కడనే కొడుకునండి, ముగ్గురు ఆడపిల్లలు. జన్మజాతకంలో సర్పశాపం కనబడుతుంది మీ జాతకంలో. సప్తమ స్థానం రాహు చూస్తుంది, అంటే రాహు దృష్టి ఉందంట. సర్పశాపం వచ్చింది మీ జీవితంలో. మీకు దాదాపు 18-20 సంవత్సరాల నుంచినే స్ట్రగల్ లైఫ్ స్టార్ట్. చిన్న వయసు నుంచినే కష్టాలతో వస్తున్నారు. ఆ కష్టాలు ఇంకా ఇప్పుడు దాకా తప్పలేదు. జీవితాంతం అంటే ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీ జీవితంలో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అనుభవించరు అని ఉంది. ఇదే ఒక శాపం అంతే. అంటే మీ నాన్నగారు తాతగారు ఏమైనా వ్యవసాయం చేసేవారా? లేదు గురూజీ, మా చిన్నప్పుడే చనిపోయారు మా నాన్నగారు. కార్పెంటర్ చేసేవారు. ఓకే. అంటే మీ నాన్నగారు కూడా చనిపోవడానికి కారణం మీ సర్పశాపం అల్పాయులో. వాళ్ళ నుంచి ఏదో సంథింగ్ జరిగి ఆ కర్మఫలం, మీరు జ్యేష్ఠ పుత్రుడు కదా, అందుకే మీకు వచ్చింది. మీరు చిన్న వయసులోనే నాన్న చనిపోయారు, మీకు చిన్న వయసు నుంచినే కష్టాలు వచ్చాయి. జీవితంలో ఏ దాంట్లోనూ తృప్తి జీతం, ప్రశాంతత ఇప్పటిదాకా లేదు. కుటుంబంలోనూ ప్రశాంతత లేదు. ఎంతమంది సంతానం మీకు? సంతానం లేదు గురూజీ. చూసారా, సర్పశాపం ఉంటే సంతానహీనం. 14 సంవత్సరాలు అయింది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి, ఖచ్చితంగా వంశవృద్ధి అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సి ఉండేది మీ నాన్నగారి పేరులో మోక్షనారాయణ బలి చేయరు. అతనికి ఇంకా మోక్షం దొరకలేదు, అందుకే మీ వంశం వృద్ధి అవ్వలేదు. పితృలకి ఎప్పుడైతే మోక్షం లభిస్తుందో అప్పుడే వంశవృద్ధి అవుతుంది. మోక్షనారాయణ బలి అని చేస్తారు. దాని గోకర్ణంలోనో లేదో పిండియాల గ్రామంలోనో లేదో త్రయంబకేశో నాసిక్ ఎక్కడో ఒక చోటు మోక్షనారాయణ బలి శాస్త్రోక్తంగా ఒక చేయించేయండి. తర్వాత డాక్టర్లు ఏం చెప్పారు మీకు? డాక్టర్ని చేశారు గురూజీ. అన్ని నార్మల్ ఉన్నాయి. కొంచెం కౌంట్ తక్కువ ఉందన్నారు, మెడిసిన్స్ అవి వాడాము. కౌంట్ ఓకే, సరే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే శుద్ధ ఆయుర్వేద శాలల్లో, ఆయుర్వేద మెడికల్స్లో శతావృద్ధి అని వస్తుంది. శతావృద్ధి అని వస్తుంది పౌడర్. రోజు పాలల్లో మార్నింగ్ 1 టీ స్పూన్, రాత్రి 1 టీ స్పూన్ శతావృద్ధి యూజ్ చేస్తూ ఉండండి. దేహంలో వృద్ధి అవుతుంది ఆటోమేటికలీ. తర్వాత ప్రతి ఒక 45 రోజులు మీరు భార్య ఇద్దరు కలిసి నాగదేవతలకి పాలు పోసి పూజ చేసి దీపం వెలిగించి తర్వాత రావి చెట్టు వేప చెట్టుకి 18 ప్రదక్షిణలు చేయాలి. రోజు మార్నింగ్ 6 to 6:30, 7 లోపల అయిపోవాలి. ఇలా 45 రోజులు చేయండి. ఇలా చేసుకొని చక్కగా ఈ శతావృద్ధి తీసుకుంటూ ఉండండి. ప్రతి గురువారం ఏదైనా గురు దేవాలయంలో దీపం వెలగడానికి నెయ్యి దానం ఇవ్వండి మీ చేతుల నుండి, చాలు. ఖచ్చితంగా త్వరలోనే మీకు సంతాన యోగం లభిస్తుంది, మంచిగా అవుతుంది, మీ వంశం కూడా వృద్ధి అవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, కాళహస్తి నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా ఆయన గురించి నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ, మీ పాదాలకు వందనములు. చాలా రోజులుగా ట్రై చేస్తున్నాం అసలు. గురూజీ, మా ఆయన పేరు హరిబాబు. మేము పండ్ల వ్యాపారం చేసుకున్నాము. ఫస్ట్ నుంచి ఆయన కష్టంతోనే వచ్చాడు. బంధువుల అమ్మకి పిన్నమ్మ కొడుకు. మాకు మ్యారేజ్ అయినాక 6 years అబ్బాయి పుట్టాడు. మాకు మ్యారేజ్ అయ్యాక తనగా షాప్ పెట్టుకున్నాం, పండ్ల షాప్ పెట్టుకున్నాము. ఏం షాప్ అది?
పండ్ల షాప్, ఫ్రూట్ షాప్. ఫ్రూట్స్, ఓకే ఓకే. ఆయన కష్టంతోనే వస్తున్నారు, కానీ ఈ మధ్య చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నాన్న వల్ల కొద్దిగా ఇంట్లో మనస్పర్ధలు వచ్చాయి. నాకు 6 సంవత్సరాలు ఒక అబ్బాయి పుట్టాడు, ఇప్పుడు మళ్ళీ వాడికి 6 సంవత్సరాలు అయింది. ఇంకో సంతానం ఏమైనా ఉందా, అప్పులు ఉన్నాయి. ఆయన టెన్షన్ కి ఆయనకి హెల్త్ బాగాలేకుండా చేస్తా ఉంది. అది ఏదన్నా మనసు కొద్దిగా ప్రశాంతంగా ఏదన్నా ఉంటాడా, ఆలోచనలు ఎక్కువ అయిపోతున్నాయి స్వామి ఆయనకి. వీళ్ళు ఎంతమంది పిల్లలు వీళ్ళ నాన్నగారికి? టోటల్ 3 కొడుకులే, ఈయన పెద్దవారు. పెద్దతను. సరే. ఇంతకు ముందు ఏం పని చేసేవారు ఈ ఫ్రూట్స్? అంటే మా మేనమామ దగ్గరే కూరగాయల అంగట్లో ఉండేవారు ఈయన. మళ్ళీ మాకు పెళ్ళయ్యాక మేము సపరేట్ గా వచ్చి ఫ్రూట్ షాప్ పెట్టుకున్నాం గురించి. సరే తల్లి. దాని కంటిన్యూ. మాకు పెళ్ళయింది 2005 లో అయింది గురూజీ, డిసెంబర్ లో అయింది. ఓకే, మీరు దాన్ని కంటిన్యూ చేయండి, ప్రాబ్లం లేదు. మార్కెటింగ్ బాగా వచ్చేస్తుంది. మీ భర్తకి ఈ పళ్ళు, తర్వాత వెజిటేబుల్స్, ఫ్లవర్స్, దీని రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు, బాగా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ అప్పులు అవ్వడానికి కారణం చెప్పండి, ఏదైనా ఒక కారణం. మాకు దీనివల్ల అప్పయింది. గురూజీ ఇల్లు కట్టాము గురూజీ, ఇల్లు కట్టాము. దాంతో కూడా నాన్నది కొద్దిగా ఇంట్లో మనస్పర్ధలు వచ్చాయి. అమ్మ వాళ్ళు నా దగ్గరే ఉన్నారు, నేను ఒక్కటే వాళ్ళకి, అన్న చనిపోయారు, నా దగ్గరే ఉన్నారు. కొద్దిగా మనస్పర్ధలు వచ్చాయి. ఎప్పుడు కూడా ఏం తల్లి, ఒకటి మీరు ఆలోచించండి, మీ అమ్మా నాన్న మీరు చక్కగా చూసుకోండి, నేను వద్దు అని లేదు, అర్థమైందా? వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నా కూతురు అనేది వాళ్ళకి స్వార్థం ఉంటుంది, నా తల్లి తండ్రి నీలో స్వార్థం ఉంటుంది. ఎప్పుడు కూడా తల్లి తండ్రి ఆడకూతురుతో ఉంటే తల్లి తండ్రికి ఇచ్చే ప్రిఫరెన్స్ భర్తకి ఇవ్వదు, ఏ ఆడపరిచైనా అంతే ప్రపంచంలో. మీరు దానికన్నా పక్కనో లేదా ఇంటి పైన ఒక చిన్నగా ఒక రూము, వాళ్ళని చక్కగా చూసుకోవాలి. వాళ్ళు స్టేయింగ్ మాత్రం భోజనం అంతా వచ్చి ఇక్కడే తిని వాళ్ళిద్దరూ సపరేట్గా ఉండేటి ఏదైనా వ్యవస్థ చేసుకో. అప్పుడు నీ భర్తకు నీ పైన ప్రేమ వస్తుంది, మనస్తాపాలు రావు. నేను మీ భర్తకైతే 2 పరిహారాలు చెప్తాను, అది చేయించండి. ముందరికి మళ్ళీ సంతాన యోగం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మీ భర్తకి కోపం, మీ ఇద్దరిలోనే అండర్స్టాండింగ్ లేదమ్మా, అర్థమైంది కదా? మీ ఇద్దరిలోనే మీ అండర్స్టాండింగ్ లేదు, దానికే ఇంట్లో ప్రశాంతత లేదు. అతని ఇంటికి ఎందుకు రావాలి అని ఆలోచిస్తూ బయటే ఉంటాడు మీ భర్త. ఇంటికి వస్తే 100 ఆలోచనలు, అది పరిస్థితి. దాని నుంచి అతను డిప్రెషన్కి వెళ్ళి ఆరోగ్యం పాడవుతూ ఉంది. దాని నుంచి మీరు మీ భర్త చేతిలో ప్రతి గురువారం రోజు బిల్వ వృక్షం ఎక్కడైనా దగ్గరలో ఉంటుంది, బిల్వ వృక్షానికి పసుపు రంగు నీళ్లు, ఒక చెంబులో నీళ్లు వేసుకొని, రాగి చెంబులో కాస్త ఒక చిటికెడు పసుపు వేసుకొని దాని చేతిలో పట్టుకొని ఆ వృక్షానికి పోసి 5 ప్రదక్షిణలు చేసుకొని నెయ్యి దీపం ఆ వృక్షం కింద వెలిగించి ఇంటికి రావాలి. అలా అందులో మహాలక్ష్మి ఉంటుంది, గురువు అనుగ్రహం ఉంటుంది. అది ఒక 16 గురువారాలు చేసుకుంటూ ప్రతి సోమవారం శివాలయం ఎక్కడో దగ్గరలోనే ఉన్నాయి, శివాలయానికి వెళ్ళి 2 నువ్వుల నూనెతో ఎక్కడైనా ఒక చోటు దీపాలు వెలిగించి ఇంటికి రమ్మని చెప్పండి. ఇలా ఒక 16 వారాలు చేసుకుంటే ఆరోగ్యము సరిపోతుంది, మానసిక ప్రశాంతత కూడా వస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. లక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.